హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో పచ్చళ్ళు పెడుతున్నారు. ముందుగా పచ్చళ్ళకు ఉన్న జీడంతా తీసి అంతా మంచిగా పక్కకు పెట్టేసినారు. ఇక కావాల్సిన పదార్థాలన్నీ పక్కకు పెట్టుకొని అన్ని పొడులను పట్టుకొని పక్కకు పెడుతున్నారు. ఇంకా మంచిగా పొడులు పట్టేసుకొని అన్నీ ఒక సైడ్ అయితే పెట్టేసినారు. ఇంకా తొక్కులు కలపడానికి ఆయిల్లో పోపు వేసుకుంటా మంచిగా ఆయిల్ పోపు చేసి పక్కకు పెట్టినారు. మేము అల్లం తొక్కు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ పోపులో అల్లం వేసుకుంటూ కారం వేసి మంచిగా అన్ని పొడులు వేసి అల్లం కలుపుకుంటూ అందులో పచ్చళ్ళు వేసుకుంటూ ఆ పెట్టిన పోపుని కొంచెం పోసుకుంటా మంచిగా పచ్చళ్ళ కలిపి తొక్కైతే కలిపేసినారు. ఇంకా పెట్టిన తొక్కిని ఒక దాంట్లో పెట్టేసి కలిపినారు. ఇంకా నెక్స్ట్ ఆవ తొక్కు స్టార్ట్ చేసి ఆవ తొక్కు కాబట్టి ఆవ పొడి ఎక్కువ వేసినారు. సో అన్నీ మంచిగా పొడులు వేసుకుంటా కలుపుకుంటా పచ్చళ్ళు వేసుకుంటా కలిపి అందులో కూడా మనం పక్కకు తయారు చేసుకున్న ఆయిల్ పోపుని వేసుకుంటా కలిపినారు. ఇది ఆవ తొక్కు కాబట్టి కొంచెం వాటర్ కూడా పోస్తారంట, సో కలుపుతున్నారు. అన్నీ మంచిగా ఒక సైడ్కి పెట్టినారు. నెక్స్ట్ ఉప్పు తొక్కు తయారు చేసినారు. అలా ఉప్పు తొక్కు కాబట్టి నువ్వుల పొడి మనం చేసుకున్న పొడులన్నీ మంచిగా వేసి ఉప్పు దానికి తగ్గట్టు ఎక్కువ పోసుకున్నారు, ఎందుకంటే ఇది ఉప్పు తొక్కు కాబట్టి. ఇంకా ఆయిల్ పోసుకుంటూ ఆ పోపును కలుపుకుంటూ అందులో కూడా కొన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా కలిపేసినారు. ఇంకా అది కూడా ఒక పక్కకు పెట్టేసి లాస్ట్లో తొక్కులన్నీ కాగానే మా అమ్మమ్మ మంచిగా వీటికి బొట్లు పెట్టేసింది. ఇంకా తొక్కులు అయితే అట్లా రెడీ అయిపోయినాయి. తొక్కులు చేయడం కూడా అయిపోయింది. ఇక ఈవినింగ్ అట్లా మామిడికాయలు అయితే డే అయితే ఎండ్ చేసినాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.